హాయ్ మాస్టర్స్, నమస్తే. గుడ్ మార్నింగ్. ధ్యానం ఎలా చేయాలో చెప్పాను, ఎంతసేపు చేయాలో చెప్పాను. ఈరోజు ధ్యానం వల్ల లాభాలేంటో మరి తెలుసుకుందామా ఫ్రెండ్స్? ధ్యానం చేయడం వల్ల మనకి చాలా మానసికమైన ప్రశాంతి కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం మన మనస్సుని శూన్యం చేసుకుని ధ్యానంలో కూర్చోవడం వల్ల మనకి చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. అంటే మన బుద్ధి, మన మనసు ఏకస్థితిలో ఉంటాయి. అందువలన అందరం కూడా ధ్యానం చేద్దాము. ధ్యానం వలన మన ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుంది ఫ్రెండ్స్. ధ్యానం వలన మనం ఏది కావాలంటే దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోగలము. ధ్యానం వలన మనకి సకల రోగ నివారిణి అంటారు ధ్యానాన్ని. ధ్యానం సకల భోగకారిణి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ.